స్త్రీ జీవితంలో ఒక అచీవ్మెంట్ ఏంటో తెలుసా అండి? ఫ్యామిలీ అండి. పురుషుని అచీవ్మెంట్ ఫ్యామిలీ కాదండి. పురుషుని అచీవ్మెంట్ ఒక ఉద్యోగమో, ఒక బిజినెస్సో, లేకపోతే వేరేది కావచ్చు. కానీ స్త్రీ యొక్క అచీవ్మెంట్ ఏంటంటే, స్త్రీ యొక్క సక్సెస్ ఏంటంటే ఫ్యామిలీ లైఫ్. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు కంపెనీని కట్టునా ఇల్లు కట్టునా. జ్ఞానవంతురాలు ఎవరు ఇల్లు కడుతుంది? 3 రాళ్ళు అంటే బిల్డరు, బుల్డోజర్ ఆమెనే, కట్టేది ఆమెనే, కూల్చేది ఆమెనే. ఒకటి, స్త్రీ చాలా పవర్ఫుల్ అండి. ఎప్పుడు పవర్ఫుల్లో ఆ పవర్ అన్న దాని ద్వారా ఎప్పుడు బ్లెస్సింగ్గా ఫ్యామిలీకి ఉండగలుగుతుంది అంటే దేవునితో ఉన్నప్పుడు. రెండవది, స్త్రీ అలా దేవునితో ఉంటుంది అని తెలిసినప్పుడు భర్తగా, తండ్రిగా, లేకపోతే అన్నగా, తమ్మునిగా సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేయకుండా ఇంకా నీ ప్రార్థన, నీ బైబుల్ కథ, నీ కథ తెలియదు ఎవరికి అని ఇలా నిర్లక్ష్యంగా మాట్లాడి అలా చేసామనుకోండి, బుల్డోజర్ అయిపోతుందండి. ఎక్కడో చోట మెలిక పెట్టేస్తుందండి. పెళ్లి కాకముందు తండ్రికి పెడుతుంది, పెళ్లి కాకముందు అన్నకు తమ్మునికి పెడుతుంది, పెళ్ళైన తర్వాత భర్తకు పెడుతుందండి. అందుకనే బైబిల్లో పురుషునికి జ్ఞానం కలిగి బిజినెస్ చేయమని చెప్పట్లేదు, జ్ఞానం కలిగి కాపురం చేయమని బైబిల్ చెప్తుందండి. స్త్రీని చాలా జ్ఞానంతో హ్యాండిల్ చేయాలండి. మీ చేతిలో ఐఫోన్ ఉందనుకోండి, మీ చేతిలో చిన్న ఫోన్ ఉందనుకోండి, చిన్న ఫోన్ ఇంతే ఉంటుంది కదా, నో వాట్సప్, నో ఇంటర్నెట్, చిన్న ఫోన్ ఉందనుకోండి, ఓన్లీ కాల్స్, ఇన్కమింగ్, అవుట్ గోయింగ్. ఆ ఫోన్ను మనం ఎలా డీల్ చేస్తామో, లేకపోతే ఐఫోన్ను ఎలా డీల్ చేస్తాం? ఇప్పుడు చెప్పండి, దేవుడు జ్ఞానం కలిగి కాపురం చేయమని ఎవరితో చెప్తున్నాడు? పురుషునితో చెప్తున్నాడండి. మరి స్త్రీకి అక్కర్లేదా? స్త్రీకి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుందండి. చాలాసార్లు చర్చికి వచ్చేసరికి కూడా, ఈవెన్ సంఘంలో కూడా మనము పాటలు పాడతాము, చాలా బైబిల్ చదువుతాము, చాలా అభిషేకం అనుకుంటాము. కానీ వాక్యంలో ఏదైతే చదివామో దాని ప్రకారము ఫ్యామిలీని హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవాలండి. ఫ్యామిలీని హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్, భర్తగా కానీ భార్యగా కానీ నువ్వు బైబిల్ చదువుతున్నావు, చర్చికి వస్తున్నావు అంటే దేవుని ప్రేమ చూపించాలి. తర్వాత చూపించాల్సిన ప్రేమ ఎక్కడ అంటే ఫ్యామిలీలో. పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, స్నేహితులకు, బంధువులకు ఈజీ అండి ప్రేమ చూపించడం. క్షమించడం కూడా చాలా ఈజీ బయటి వాళ్ళను. కానీ ఇంట్లో వాళ్ళను క్షమించడము అన్నది గ్రేటెస్ట్ కష్టం అండి. అసలు చాలా గొప్ప కష్టం.